రవ్వ దోశ అంటే అందరికీ ఇష్టమే. కానీ చేయడానికే చాలా కష్టంగా అనిపిస్తుంది. బట్ మీకు ఈ రోజు చాలా సింపుల్‌గా స్టెప్ బై స్టెప్ చేసి చూపిస్తాను. చూసేయండి. ముందు బ్యాటర్ మిక్సింగ్ కోసం హాఫ్ కప్పు పెరుగు, ఆ కప్పుతోని 3/4 కప్పు రవ్వ, పావు కప్పు రైస్ ఫ్లోర్, పావు కప్పు మైదా వేసుకొని, అందులో జీలకర్ర, తరిగిన పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు వేసుకొని, కుదిరితే మీరు అల్లం, అలాగే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ స్కిప్ చేశాను. అది బటర్ మిల్క్ కన్సిస్టెన్సీలో పల్చగా కలుపుకోవాలి. మీకు ఎంత పల్చగా ఉంటే అంత బాగుంటుంది రవ్వ దోశ. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ప్యాన్ ఆన్ చేసుకుని, ఐ మీన్ నాన్ స్టిక్ ప్యాన్ ఆన్ చేసుకుని, దానిపైన ముందుగానే ఉల్లిపాయలు వేసుకొని, అందులో నేను చూపిస్తున్నట్టుగా బ్యాటర్ అనేది పోర్ చేసుకోండి. అండ్ బ్యాటర్ వేసేటప్పుడు మాత్రం బాగా మిక్స్ చేసుకుని వేసుకోండి, లేదంటే రవ్వ కిందకి వెళ్ళిపోతుంది. మనకు రవ్వ దోశ వేసినప్పుడు మాత్రం పిండి ఒకదానిపైన ఒకటి వేస్తే మాత్రం రబ్బర్ కింద వచ్చేస్తుంది. ఎంత పలుచగా ఉంటే అంత క్రిస్పీనెస్ గా టేస్టీగా ఉంటుంది. మీకు క్రిస్పీనెస్ తగ్గింది అనుకుంటే మాత్రం రవ్వ కొద్దిగా యాడ్ చేసుకోండి, మీ క్రిస్పీనెస్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. సో స్లోగా మీడియం గానే కాల్చుకొని అలా పక్కన తీసుకొని అందులో పల్లీల చట్నీ చేసుకుని ఉంటే చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. రవ్వ దోశ అనేది ఒక టైం టేకింగ్ ప్రాసెస్, బట్ గుడ్ అటెంప్ట్ అవుతుంది. సో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీ వెంకట్ సైనింగ్ ఆఫ్.